దేశంలో 2 బస్ యాక్సిడెంట్ జరిగినాయి. యాక్చువల్లీ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక బస్సు కాలిపోయింది మంటలతోని. ఇంకో బస్సు మీద టిప్పర్ లారీ అనేది దాని మీద బోర్ల పడిపోయింది. అసలు పరిస్థితి ఎందుకు ఇలా వస్తాయి? అసలు ఎందుకు ఇలా సమస్య వస్తాయని అసలు మనం దాని మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టుకోం. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఇలాంటి యాక్సిడెంట్ ఎందుకు జరుగుతాయి అసలు? ఒకవేళ మీరు డాక్టర్ చదువుతారనుకోండి, మీరు డాక్టర్ అవుతారు కదా. మీరు ఇంజనీర్ చదువుతారనుకోండి, మీరు ఇంజనీరే అవుతారు కదా. మీరు పోలీస్ గురించి ప్రాక్టీస్ చేస్తే మీరు పోలీసే అవుతారు. కానీ మీ వెహికల్ నంబర్లా యాక్సిడెంటల్ నంబర్ ఉంటే అది యాక్సిడెంట్ కాకుండా అవుతుందా? ఏదో ఒక రోజు మీకు కంపల్సరీ యాక్సిడెంట్ కాకుంటే ఉండదు కదా. ఎందుకంటే దానిలో పరిస్థితి అలా ఉన్నది. ఫస్ట్ మాట్లాడతాం మనం ఆంధ్రప్రదేశ్ వెహికల్ గురించి. కర్నూలుది అంటే కావేరి, ఆమె ట్రాన్స్పోర్ట్ పేరు కావేరి, వి కావేరి అని ఆమె ట్రాన్స్పోర్ట్ పేరు ఉంది. మళ్ళీ అక్కడ వెహికల్ నెంబర్ కూడా మనం చూస్తాం, వెహికల్ నెంబర్ కూడా ఎలా ఉన్నది. ఫ్రెండ్స్, ఎందుకు చెప్పేది ఏంటంటే మాత్రం మనం ఒక ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ పేరు ఎలా ఉన్నదని, ఒకవేళ నాకు అనిపిస్తుందంటే వీళ్ళు వి కావేరి అన్నది కంపల్సరీ వాళ్ళు యాజ్ అ న్యూమరాలజికల్ పేరు పెట్టారు, కానీ ఒక మంచి న్యూమరాలజిస్ట్ని వాళ్ళు కంపల్సరీ సంప్రదించలే. కారణం ఏంటంటే వి కావేరి అన్న పేర్ల నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉన్నది. దానివల్ల ఈ బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉన్నదంటే ఏదో ఒక రోజు ఆ బస్కి కంపల్సరీ సమస్య వస్తాయి, ఏదో ఒక సమస్య. కానీ దాంతోపాటు ఆ వి కావేరి పేరుతో పాటు కంపల్సరీ దాని కింద ఒక వెహికల్ నెంబర్ ఉంటుంది కదా. ఆ వెహికల్ నెంబర్ అన్నది వి కావేరి వెహికల్ నెంబర్ అప్పుడు నేను చూసినప్పుడు DD01N9490. ఈ నంబర్ని టోటల్ చేసినప్పుడు మా లెక్క ప్రకారం యాజ్ ఎ న్యూమరికల్ 63 నెంబర్ వస్తుంది. 63 నెంబర్ అంటే మీరు టోటల్ చేస్తే ఇది 9 వచ్చింది అనుకున్న పొరపాటు అండి. 63 అన్న నెంబర్ అనేది ఒక డేంజర్ నెంబర్ అండి. 63 నెంబర్ అన్నది ఆ 63 నెంబర్ వల్లనే ఆ 63 నెంబర్ అంటే ఏంటిదంటే 9 నెంబర్ వచ్చిందండి మీ వెహికల్ నెంబర్కి. ఆ వెహికల్ది తప్పు ఉండదు ఎప్పుడు కూడా. ఎదుటి వ్యక్తి దీనికి ఇబ్బంది పెడతాడు, ఈ ఎదుటి వ్యక్తి వచ్చి దీనికి యాక్సిడెంట్ చేస్తాడు. ఎవరో ఒక వాళ్ళ అంటే నంబర్ 9 వల్ల ఎట్లుంటుంది అంటే నంబర్ 9 అన్నది ఎప్పుడు ఎవరి జోలికి పోదు బస్సు. వాళ్ళ జోలికి ఎవరైనా వస్తేనే ఆ బస్సుకి యాక్సిడెంట్ అవుతుంది. అలాంటి నంబర్. కానీ వి కావేరి అండ్ కావేరి అన్న పేర్ల 63 నంబర్ అండ్ వి కావేరిలో నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ ఉన్నది. ఇది ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది. దాని తర్వాత ఇంకో నెల తర్వాత మన తెలంగాణలో ఇంకొక యాక్సిడెంట్ బస్సు జరిగింది. ఆ బస్సు నంబర్ ఎంత అండి? ఆ బస్సు నంబర్ చూస్తే TS34TA6354 నంబర్ వచ్చింది. ఈ బస్ నంబర్ల గురించి మనకు అంటే సంఖ్యాశాస్త్రం చదువుకున్న వాళ్ళకే బస్ నంబర్ గురించి తెలుస్తుంది. కానీ ఈ నంబర్లో టోటల్ చేస్తే ఎంత? రాహుకి సంబంధించిన నంబర్. దీనిలో టోటల్ చేస్తే రాహుకి సంబంధించిన నంబర్ ఉంది. ఈ రాహుకి సంబంధించిన నంబర్ ఉన్నప్పుడు రాహు ఏం చేస్తే తినెత్తది, మింగెత్తది, వాళ్ళ ఓనర్ని మింగెత్తది, వాళ్ళ ఓనర్కి పని రాకుండా చేస్తుంది, వాళ్ళ ఓనర్ని ఎంత గరీబ్ ఉంటే అంత గరీబ్ చేసి పెడుతుంది. ఎందుకంటే ఎక్కడో కూడా ఇరికిచ్చేస్తుంది ఆ ఓనర్ని. రాహుకి సంబంధించిన నంబర్. ఆ రాహుకి సంబంధించిన నంబర్ ఉన్న వల్ల ఆ బండికి ఇంత పెద్ద టిప్పర్ లారీ అంటే ఈ నంబర్ కూడా ఎవరి జోలికి పోదు, వాళ్ళ జోలికి వేరేటోళ్ళు వస్తారు. ఈ 9 నెంబర్కి 4 నెంబర్కి వీళ్ళు ఎవరి జోలికి పోయే నంబర్స్ కావు. వీళ్ళ జోలికి వేరేటోళ్ళు వచ్చి వేరే బండి వచ్చి వీళ్ళని గుద్దుడా వీళ్ళ మీద పడుడా అన్నది ఈ నెంబర్తోని వాళ్ళ జరుగుతుంది. కానీ ఇంకా ఇక్కడ పరిస్థితి ఏంటిదంటే దారుణంగా ఆ 3 సిస్టర్లు ఉన్నారు కదా, దానిలోకెళ్ళి ఒక పెద్ద అమ్మాయి మ్యారేజ్ డేట్ 17 తారీఖు జరిగిందట. ఆల్రెడీ మేము మా వీడియోలో చెప్తూనే ఉన్నాం కి మీరు 8 తారీఖు, 17 తారీఖు, 26 తారీఖు, 5 తారీఖు, 14 తారీఖు, 23 తారీఖు, 16 తారీఖు ఎంత మంచి ముహూర్తం ఉన్నా ఎవ్వరు చెప్పినా కూడా దయచేసి మ్యారేజ్ చేసుకోబాకండి. ఇలాంటి డేట్ల మ్యారేజ్ చేసుకుంటే మాత్రం మనకు 100కి 100% నష్టం జరుగుతుంది. ఒక వ్యక్తి 17వ తారీఖు పెళ్లి చేసే వ్యక్తి ఆ బస్లో ఉన్న దాంతో వాళ్ళకి కంపల్సరీ డెత్ నెంబర్ మ్యారేజ్ డేట్ అది. దానివల్ల బస్సు నెంబర్ బాగలేని వల్ల అంటే ఏదో ఒక సిచ్యువేషన్ దీనికి దానికి లింక్ చేసి పేర్లు బాగలేకపోయినా బాగున్నా ఏదో ఒక సమస్య ప్రకారంగా మనకు ఇట్లా జరుగుతుంది. మెయిన్ మనం ముద్ద దీనిలో చూసేది ఏంటంటే ఆ బస్సు నెంబర్ బాగలేదు, ఈ బస్సు నెంబర్ బాగలేదు, ఆ కావేరీ ట్రాన్స్పోర్ట్ వి కావేరీ ట్రాన్స్పోర్ట్ పేరు బాగలేదు. దీనిలో ఉన్న ఒక అమ్మాయి మ్యారేజ్ డేట్ 17 తారీఖు అని మనకు తెలిసింది. నాకు అది 100% దానికి తెలియదు. కానీ నేను ఒక వీడియోలో విన్నాకి ఆ అమ్మాయికి 17 తారీఖు పెళ్లి జరిగింది, 17 రోజులనే యాక్సిడెంట్ జరిగింది. కానీ మేము ఎప్పటికీ మా వీడియోలో చెప్తూనే ఉంటాం కదా, దయచేసి 8 తారీఖు, దయచేసి 17 తారీఖు, దయచేసి 26 తారీఖు, దయచేసి 5 తారీఖు, దయచేసి 14 తారీఖు, దయచేసి 23 తారీఖు, దయచేసి 16 తారీఖు పెళ్లి చేసుకోబాకండి. ఇంకా చాలా డేట్లు ఉన్నాయి కదా, అదే ముహూర్తాల్లో పెళ్లి చేసుకోలేంది. ఒక శాస్త్రం వద్దంటుంది, ఒక శాస్త్రం వద్దంటానంటే మనం ఆగాలి. ఏమవుతుంది?
ఇంకో నెక్స్ట్ డే లేదా, ఇంకా నెక్స్ట్ డే చేసుకోవచ్చు కదా. ఎందుకు సమస్యల కూడా ఉన్న మనం మ్యారేజ్ డేట్లు చేసుకోవాలి? అట్లా చేసుకోబాద్దు. మీతో రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏంటంటే, వెహికల్ నెంబర్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఏదో ఒక న్యూమరాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఆ నంబర్స్ బాగున్నా లేదా, ఎందుకంటే నంబర్ వర్క్ చేసేది న్యూమరాలజిస్ట్. మీరు కారు కొన్నా, బైక్ కొన్నా, ఓ పెద్ద బస్సు కొన్నా కంపల్సరీ ఆ ఒక న్యూమరాలజిస్ట్ ద్వారా పేరు పెట్టించుకున్నా, ఒక న్యూమరాలజిస్ట్ ద్వారా మీరు నెంబర్ చెక్ చేయించుకున్నా మీ బండ్లకి ఏం కాకుండా ఉంటాయి. అలానే ఆ మీ బండ్లకి ఏం కాకపోతే ప్రజలకు కూడా ఏం కాకుండా ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు జరిగిన కారణం ఇదే అండి. నేను చెప్పేది మీకు ఒకటే విషయం ఏంటంటే, ఈ నంబర్ల 4వ నంబర్, ఆ నంబర్ల 9వ నంబర్, ఈ కావేరి అన్న ట్రాన్స్పోర్ట్ల మంచి పేర్లు ఏమన్నా, ఈ కావేరి అన్న పేర్లో కూడా ట్రాన్స్పోర్ట్ నంబర్ మంచి లేవు. అలానే మన ఎయిర్ ఇండియా పేర్లో కూడా మంచి నంబర్ లేవు. దానివల్ల మొన్న బ్లాస్టింగ్ జరిగింది. మనం శాస్త్రంని కొద్దిగా పట్టించుకోవాలి. శాస్త్రాన్ని పట్టించుకుంటేనే రేపటికి మన భారతదేశం భవిష్యం బాగుంటుంది. న్యూమరాలజీ శాస్త్రం అన్నది నిజంగానే జీవితం శాస్త్రం, అంటే బతికి ఉన్న శాస్త్రము. మీకు 100% వర్క్ చూపిస్తుంది న్యూమరాలజీ. దీన్ని ఫాలో అయితే లైఫ్లో మనం ఒక అద్భుతంగా మారాలంటే మన చేతిలో ఒక మంచి మొబైల్ నెంబర్, మన పేరు బాగుండాలి, మన మ్యారేజ్ డేట్ బాగుండాలి. ఈ 3 అస్త్రాలు మీ దగ్గర బాగున్నాయి అనుకుంటే, దీన్ని మనం బ్రహ్మ, విష్ణు, మహేష్ అంటాం. ఇలాంటి అస్త్రాలు మీ దగ్గర మంచుకుంటే మాత్రం మీ జీవితం అన్నది మంచిగా సాగుతుందండి. మీరు ఏ లైన్లో, ఏ ఫీల్డ్లో పోవాలనుకున్నా కూడా జీవితంలో మంచిగా మీరు డెవలప్ కావచ్చు అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మా ఆవేదన ఏంటి, మీరు ఎందుకు చెప్తాం ఇవన్నీ? ఎందుకంటే శాస్త్రం ఏ రకంగా వర్క్ చేస్తుంది, దీనిలో అబద్ధాలాడేది ఏం లేదు. మీరు ఎంతో మందిని చూసారచ్చు, మీరు చూసుకోండి. 5 తారీఖు, 14 తారీఖు, 23 తారీఖు, 8, 17, 26, 16 తారీఖు ఇలాంటి మ్యారేజ్ చేసుకున్నాడు ఫెయిల్ అవుతారండి. మీరు దయచేసి ఫెయిల్ కాపాకండి. ఇది చాలా ఇంపార్టెంట్. మన తెలుగు రాష్ట్రంలోకి లైక్ చేసేదానికి, షేర్ చేసేదానికి, సబ్స్క్రైబ్ చేసేదానికి కూడా చేయరాదండి. ఎందుకంటే ఎక్కడ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తామో వాళ్ళు ఎక్కడ బాగుపడతారు అనుకున్నారు. కానీ ఎదుటి వ్యక్తి మనల్ని బాగుపడమని చెప్పినప్పుడు మనం వాళ్ళని ముందు తీసుకుపోవాలన్న మన బాధ్యత కాదా? ఇదే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒక టైంలో 46 నంబర్ గురించి చెప్తా ఉంటే నేను యొక్క ఫస్ట్ వ్యక్తి 46 నంబర్ని తీసుకోవద్దని ఖండించింది నేనే కదా. ఈ తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ చెప్పింది నేనే కదా. 12వ నంబర్, 13వ నంబర్, 31 నంబర్, 73వ నంబర్, 37 నంబర్, 29 నంబర్, 92 నంబర్ డబ్బులు ఇస్తుందని చెప్పింది కూడా నేనే కదా ఫస్ట్. మరి ఇవన్నీ మీకు చెప్పినప్పుడు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి మీకు చేయరాదా? దానికి కూడా అది మీ ఇష్టం. కానీ నా బాధ్యత ప్రకారం, నేను ఒక భారతీయుడు అన్న వల్ల నేను ఒక మంచి శాస్త్రం ప్రకారం నాకు ఏం తెలుస్తుందో అది మీకు చెప్పేది నా బాధ్యత. దాని గురించే నేను మీకు గురించి వీడియో చేస్తూనే ఉంటాను. మీకు నచ్చాలే, ఎప్పటిదాకా నచ్చదో నేను కూడా చూస్తా. మీరు ఎప్పటిదాకా లైక్ చేయరో, ఎప్పటిదాకా షేర్ చేయరో, ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయరో నేను కూడా చూస్తా. నేను కూడా మీ గురించి మంచి చేయాలని, ఇంకా మంచి చేయాలని ఏదో ఒక రోజు మీ గురించి నేను పాస్ కాలేనా? మీ సబ్జెక్ట్లో మీలోకి నేను నచ్చనా? ఆ రోజు దాకా నేను వర్క్ చేస్తూనే ఉంటా. ఓకే అండి, డన్. థ్యాంక్ యూ.